కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో 7 విడతలుగా రైతు బంధు అందించామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రైతు బంధు ఇచ్చి రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. పంట వేసినోళ్ళకే ఇస్తా ఒక్కసారే ఇస్తా అంటున్నావు అంటే నీకంటూ ఒక విధానం లేదా నీ ప్రభుత్వానికి? కేసీఆర్ ఒక విధానం ఉంది. రైతు బంధు పెట్టిండు దేశంలో ఫస్ట్ టైం మన కేసీఆర్ గారు. పంటకి ఇచ్చిండు, 11 సార్లు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి నీ పద్ధతి ఏంది? వ్యవసాయ మంత్రి సాగు చేసిన భూములకే ఇస్తా అంటుండు. దీన్ని బట్టి ఏమవుతుందంటే రేపు సగానికి సగం మంది రైతులకు రైతు బంధు రాదు. సో రైతు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. లేకపోతే యాసంగిలో మీకు సగం మందికి రైతు బంధు పోతుంది. బసవేశ్వర ప్రాజెక్టు కాళేశ్వరం నీళ్ళని తెచ్చి బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నారాయణ ఖేడ్ అందోల్ నియోజకవర్గానికి నీళ్లు ఇస్తామంటే ఇవాళ బసవేశ్వరుని బంధు పెట్టిండ్రు. నడుస్తుందా బసవేశ్వర? అటకెక్కిచ్చిండ్రు. అడిగేటోళ్ళే లేరు. మాయమాటలు చెప్పిండ్రు. ఇలా బసవేశ్వర బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది. ధరలు మాత్రం పెంచారు. బస్ టికెట్లు డబుల్ రేట్ అయింది. బస్సు టికెట్ల ధరలు పెంచిండ్రు. మందు సీసాల ధరలు, ఏది విస్కీ బీర్ల ధరలు పెంచిండ్రు. ఇంకేంది మన విత్తనాలు, జనుము జీలుగు విత్తనాల ధరలు పెంచిండ్రు. ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది ఒకటే సూత్రం, ధరలు పెంచు, కమిషన్లు దంచు. స్కీములు కేసీఆర్ ఇచ్చిన బంధు పెట్టు. ఇంతకు మించి మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా. బసవేశ్వర ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సంగమేశ్వర బసవేశ్వర, లేదంటే త్వరలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. మేము ఉద్యమాలు చేపట్టక ముందే వెంటనే పనులు ప్రారంభించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రైతు బంధు